చాలామంది ఈ యొక్క రింగ్ వామ్ అనేటువంటి ఒక వ్యాధితో సఫర్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ రింగ్ వామ్ అనేటువంటిది విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. అదే కాకుండా సాధారణమైనటువంటి ట్రీట్మెంట్ కూడా రెస్పాన్స్ కానటువంటి స్థితి లోపల ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రకాలు ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది, దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దీనికి చికిత్సా విధానాలు ఏంటి తెలుసుకుందాం. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంట్లో ఎవరికైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వారి యొక్క గుడ్డలు కానీ, వారి యొక్క దుస్తులు కానీ, టవల్స్ కానీ, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి యొక్క బెడ్షీట్స్ కానీ, సోఫా కవర్స్ కానీ ఇలాంటివి మనం టచ్ అవుతూ ఉంటాం. కాబట్టి ఇది అంటువ్యాధి కనుక ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇంట్లో ఒకవేళ పెట్స్ ఉంటే డాగ్స్ వల్ల కావచ్చు, క్యాట్స్ వల్ల కావచ్చు, వాటికి ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే వాటి నుంచి కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా ముఖ్యంగా ఈ మధ్యకాలం లోపల హాస్టల్స్ లోపల, ఎందుకంటే హాస్టల్స్లో స్పేస్ తక్కువగా ఉంటుంది కనుక వారి యొక్క గుడ్డలు సరిగా ఆరిపోవు. ఇంకా తడిగుడ్డలు చాలా మంది వాడుతూ ఉంటారు. తర్వాత ఈ యొక్క టఫాల్స్, బెడ్షీట్స్ షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంక దీన్ని దోబీ ఇచ్చుకోవడం అంటుంటాం. అంటే ఈ యొక్క దోబీ దగ్గరికి మనం గుడ్డలు వేసినప్పుడు అక్కడ ఈ యొక్క గుడ్డలు ఈ యొక్క దుస్తులు మొత్తం కూడా కలిసిపోతూ ఉంటాయి కనుక ఇవి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం కూడా అట్లా ఆ రకంగా కూడా ఉంటుంది కనుక దీన్ని దోబీ ఇచ్ అని చెప్పేసి, పాదాలకు వచ్చినప్పుడు దీన్ని అథ్లెట్ ఫుడ్స్ అని చెప్పేసి కూడా అంటుంటాం అన్నమాట. ఈ యొక్క ఫంగస్ ఒకసారి ఈ యొక్క చర్మం మీద పడ్డప్పుడు అది ఈ యొక్క ఫంగస్ దానికి ఈ యొక్క స్కిన్ పైన వాతావరణం కూడా అనుకూలించాలి. అంటే ఈ యొక్క ఫంగస్ గ్రో కావాలంటే దానికి తడి, వేడి రెండు ఉండాలి. తడి అన్నప్పుడు మనం నడుస్తూ ఉన్నప్పుడు మన యొక్క చంకల్లో కావచ్చు, గజ్జల్లో కావచ్చు ఈ యొక్క రాపిడి వలన ఈ యొక్క స్వెట్టింగ్ వస్తుంది కనుక ఆ యొక్క స్వెట్టింగ్ వల్ల ఇది తడిగా ఉంటుంది. అంతే మాదిరిగా ఈ యొక్క రాపిడి వలన ఆ యొక్క ప్రాంతం కూడా కంపేరిటివ్ అదర్ ఏరియాస్ కంటే కొంచెం వేడిగా ఉంటుంది. సో అందుకే చాలా మందికి ఈ యొక్క ఫంగస్ అనేటువంటిది గజ్జల్లో కావచ్చు, చంకల్లో కావచ్చు ఈ యొక్క ప్లేసెస్ లోపల మొట్టమొదటగా స్టార్ట్ అవుతుంటుంది అనమాట. చాలా మందిని గజ్జల్లో స్టార్ట్ అవుతుంది. చాలా ఎంబరాసింగ్ గా ఉంటుంది. ఎందుకంటే మనము బయటికి వెళ్ళినప్పుడు 10 మందిలో నిలబడ్డప్పుడు, 10 మందిలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక విపరీతమైనటువంటి దురద పుడుతుంది. దురద పుట్టినప్పుడు అందరి మధ్యలో మనము గోక్కోలేము, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఆ విధంగా అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఫంగస్ ఇనిషియల్ గా చిన్న 1 రూపీ కాయిన్ సైజ్ లో ఉంటుంది అనమాట. తర్వాత ఏమవుతుందంటే ఆ యొక్క ఫంగస్ అక్కడ దాని నుంచి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అయ్యేసి అక్కడ ఉన్నటువంటి కార్నియోసైట్స్, కెరటినోసైట్స్ మీద పనిచేసేసి వాటిని ఎంజైమాటిక్ ఫంక్షన్స్ వల్ల వాటి నుంచి కొన్ని న్యూట్రియంట్స్ ఉత్పత్తి చేసుకుని ఆ విధంగా జీవనం సాగిస్తూ ఉంటుంది. అదేమవుతుందంటే స్లోగా బయట వైపుకు స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 4 చుట్టుపక్కల 360 డిగ్రీస్ లోపల బయట వైపుకు స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇనిషియల్ గా ఒక 1 రూపీ కైస్ సైజ్ లో ఉన్నటువంటిది తర్వాత కొన్ని రోజుల తర్వాత దాని యొక్క పరిమాణం అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇనిషియల్ గా రింగ్ లో లాగా ఉంది, తర్వాత రింగ్ గా పెరిగింది. ఎందుకు ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది అంటే ఈ యొక్క పెరిఫెరీకి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే ఆ యొక్క ప్రదేశం లోపల ఈ కెరటినోసైట్స్ ని డైజెస్ట్ చేస్తుంది కనుక అక్కడ ఏమీ ఉండవు కనుక అది మళ్ళీ పెరిఫెరీకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ మనము చేతితో ఇచ్చింగ్ చేసి మళ్ళీ అదే చేయిని మరి వేరే ప్రదేశం లోపలికి ఇచ్చింగ్ పెట్టినప్పుడు వాడినప్పుడు అది ఆ యొక్క ఫంగస్ చేయి ద్వారా ఒక ప్రదేశం నుంచి శరీరం లోపల మరొక ప్రదేశంకి వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో అందుకే చాలా మందికి ఒకరికి ఒక 1 రూపీ కాయిన్ సైజులో గ్రైండ్ లో స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి అది ట్రంక్ పైన కావచ్చు, ఫేస్ పైన కావచ్చు, తర్వాత కొందరికి తలలో కావచ్చు, కొందరికి గోళ్ళలో కావచ్చు, కొందరికి పాదాలకు కావచ్చు, కొందరికి చేతులకు కూడా ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రింగులుగా చూడడానికి ఉంటుంది కనుక దీనిని వాడుక భాషలో కామన్ గా దీన్ని రింగ్ వామ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క దుస్తులలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కనుక ఇక ధోబీ దగ్గర ఎక్స్చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక దీన్ని ధోబీ ఇచ్ అనేసి, జాక్ ఇచ్ అనేసి అని కూడా అంటూ ఉంటాం.